ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు అభిరుచిలోని వంటలకి కావాల్సిన పదార్థాన్ని రెడీగా ఉంచుకున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట మెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ ప్రొద్దుటూరు నుంచి రమ్య రాశారండి. ఓకే. పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. సో పాలకూర అండ్ సోయా కాంబినేషన్ లో ఫ్రైడ్ రైస్ అడిగారు. అంటే కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. డిఫరెంట్ గా వస్తుంది, అవును. ఇక్కడ సోయా అంటే నేను సోయా బీన్స్ తో చేద్దామండి, గింజలతో. ఓకే, సోయా గింజలతో. సోయా చంక్స్ తో కాదు. లేదు, సో గింజలతోనే చేద్దాం డైరెక్ట్ గా. సో అలాగే పాలకూర కొంచెం పేస్ట్ లా చేసుకుందాం, కొంచెం కలర్ అనేది కూడా కొంచెం మనకు బాగా కనిపిస్తుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పాలకూర పేస్ట్ 1/2 కప్పు, ఉడికించిన సోయా గింజలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ ఇస్తారా? ఎస్. సో ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్ గా ఉంటుంది. సో 3 లీటర్ జార్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఓకే, ఎస్ అండి. అలాగే కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఎస్. సో దీంట్లో ముందుగా సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, అలాగే రెడ్ క్యాప్సికమ్ ముక్కలండి. ఓకే, సో మనం ఇంకా ఫ్రైడ్ రైస్ మెథడ్ చేసుకున్నట్టే చేసుకోవాలి కదా? ఎస్ అండి. సో ఇది అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ క్యాప్స్ కన్నా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అడిషనల్ ఫ్లేవర్ ఇస్తుందని చెప్పి నేను యాడ్ చేశాను. ఓకే. అలాగే స్ప్రింగ్ ఆనియన్ అండి. సో ఈ ఫ్రైడ్ రైస్ లో ఏంటంటే మనకి వెజిటబుల్స్ ఆ ముక్కలు ఏవైతే యూజ్ చేసుకుంటాం చిన్న చిన్నగా ఉంటే బాగుంటుంది. అవునండి. సో నూడిల్స్ కంటే కొంచెం పొడవుగా కట్ చేసుకుంటాం, దీనికైతే ఫ్రైడ్ రైస్ అనుకుంటే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సోయా గింజలు అండి. సోయా గింజలు. ఓకే, సో ఉడికించి పెట్టేశారు కదా? అవునండి. సో ఈ సోయా గింజలు వాడుకునేటప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే హై ప్రోటీన్ కదా. సో క్వాంటిటీ అనేది చూసి వాడుకోవాలి. సో మామూలుగా అంటే దీనికి ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. సో మామూలుగా మనం ఏదైనా నానబెట్టుకోవాలనుకుంటే వాటర్ వేసి నానబెట్టేసి తర్వాత ఉడికిస్తాం కదా. అవును. సోయా గింజలకు వచ్చేసి ముందుగా ఉడికించేసి తర్వాత ఒక పూట నానబెట్టేసుకోవాలి. ఓహో, ఉల్టా రివర్స్ లో చేయాలి. రివర్స్ లో చేయాలి. ఎందుకని రాజు గారు అంటే బాగా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి? లేదండి, ఆ ప్రోటీన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా, సో కొంచెం వెళ్ళిపోవాలి మనకి. సో మరీ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా అది మనకి హెల్త్ కూడా మంచిది కాదు. అవును. సో మనం ఏదైనా ప్రాసెస్ చేసుకున్నా ఇలా ముందు చేసిన తర్వాత మనకు కావాల్సిన డిష్ లో మనం కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. సో సోయా యూజ్ చేసుకునేటప్పుడు ముందు మనం దాన్ని ఉడికిచ్చేసి ఆ తర్వాత నానబెట్టుకుని వాటర్ తీసేసి యూజ్ చేసుకోవాలి కదా రాజు గారు? ఎస్ అండి. ఓకే, సో పాలకూర పేస్ట్. ఇది పాలకూర డైరెక్ట్ గా పేస్ట్ చేశారా లేకపోతే ఏమన్నా కొంచెం ఉడికించాను, బాయిల్ చేశారు? సో ఇది కూడా కొంచెం వేగాలి. మనం ఉడికించినా కొంచెం పచ్చివాసన ఉంటుంది, సో అది పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో మరి పాలకూర వేగిపోతూ ఉంటుంది, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. బాదం పలుకుల్ని పచ్చిపాలతో కలిపి నూరి పేస్ట్లా చేసి దాన్ని ముఖానికి పట్టించి ఒక అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇక్కడ కొద్దిగా సోయా సాస్. ఓకే, ఇది కూడా కొంచెం వేసుకుంటాం, ఆల్రెడీ మనం సోయా గింజలు కూడా వేసుకున్నాం. ఈ సాస్ వేసుకోవడం మనకు సోయా గింజలతోనే ఉంటుంది. ఓకే, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే మిరియాల పొడి,
ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇంకా చివరిలో మనం రైస్ యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ సోయా కాంబినేషన్ తీసుకునేటప్పుడు కావాలంటే సోయా గ్రాన్యూల్స్ కానీ మీల్ మేకర్ కానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చా? అప్పుడు గింజలు లేకుండా మనం వాటితో చేసుకోవచ్చు. వాటితో ఇంక ఇది అవాయిడ్ చేసుకోవాలి కదా. Yes, సో మీల్ మేకర్ తో కానీ సోయా గ్రాన్యూల్స్ తో కానీ చేసుకునేటప్పుడు ఇది అవాయిడ్ చేసేసుకోవాలి. సోయా గింజలు అవాయిడ్ చేసుకుని వాటినే మెయిన్ గా తీసుకుని చేసుకోవచ్చు ఈ పాలకూర కాంబినేషన్ లో కదా. అవునండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. సో కొంచెం త్వరగానే అయిపోయింది కదా. అయిపోతుంది. ఇక సోయా గింజలు యూజ్ చేసాం కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అదే మీల్ మేకర్ తో చేసుకోవచ్చు అంటే ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. సో అప్పటికప్పుడు అన్ని ప్లాన్ చేసేసుకొని చేసేసుకోవటం. ఓకే. సో కొంచెం మగ్గితే మనకు రెడీ అండి. కావాలంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? ఫ్లేక్స్ చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే. సో పైన నుండి కొద్దిగా ఉల్లిపాయలతో గార్నిష్ అండి. ఓకే. ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఎస్, వేడివేడిగా సోయా పాలక్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సోయా గింజలు, సోయా సాస్ వేసి వేగాక పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ రెడీ. పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వెరీ నైస్ రాజు గారు. పాలక్కి సోయాకి కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ రైస్ అంతా కూడా కొంచెం మీరు ఆ క్యాప్సికమ్ యాడ్ చేశారు కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది, ఈజీగా ఉంది అండ్ టేస్టీగా కూడా. సో అప్పుడప్పుడు మనం కొంచెం ఇలా డిఫరెంట్ అంటే లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తూ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు కదా. సో చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఒత్తిడి వల్ల తల తిరిగినట్లుగా అనిపిస్తున్నట్లయితే నిమ్మరసాన్ని తీసుకున్నట్లయితే గనక వెంటనే శక్తి అంది తల తిరగడం తగ్గిపోతుంది. చూసారు కదా పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్ తయారు చేసుకోబోతున్నాం. మరి మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగేద్దామా అండి? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్ చేయబోతున్నారు. అవునండి. సో ఆ పేరు వినడానికే చాలా యమ్మీగా అనిపిస్తుంది, ఎందుకంటే మిల్క్ షేక్ అంటే డెఫినెట్లీ అందరూ ఇష్టపడతారు. సో ఎలా ఉంటుంది కర్బూజాకి స్ట్రాబెరీకి కాంబినేషన్? చాలా సూపర్ గా వస్తుంది. చాలా సూపర్ గా వస్తుంది. ఓకే, కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, కర్బూజా ముక్కలు 1 కప్పు, స్ట్రాబెరీ ముక్కలు 1/2 కప్పు,
స్ట్రాబెర్రీ క్రష్ పావు కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పాలు కాచి చల్లార్చి పెట్టేసుకున్నాం. ఓకే ఓకే. సో అలాగే అంటే కొంచెం టైం ఉంది అనుకుంటే మనం ముందుగానే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే చల్లగా తాగొచ్చు. బాగుంటుంది. ఓకే. డైరెక్ట్ గా తీసేసుకుని తాగొచ్చు. కొద్దిగా పాలు ముందు పోస్తున్నాండి. సో అలాగే కర్బూజా ముక్కలు. ఓకే. సో ఎక్కువగా పోసేస్తే మనకు ముక్కలు అంత ఫైన్ గా మనకు ఇది కాదు, టేస్ట్ లా కాదనమాట. చిన్న చిన్న ముక్కల్లా కట్ కట్ చేసేసుకొని కొద్దిగా పాలు వేసుకొని మనం ఫస్ట్ మిక్సీ తిప్పేసుకొని ఆ తర్వాత మిగతా పాలు కూడా యాడ్ చేయాలి. ఓకే. సరిపోతుందా రాజు గారు? ఓకే. సో ఇంకొంచెం పాలు వేసేసుకోవాలా ఇప్పుడు? ఎస్. ఇది కాచి చల్లారి చేసిన పాలే కదా? సో అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టి తీసినవి అంటే చల్లగా ఉంటాయి మనకు డైరెక్ట్ గానే చల్లగా ఉంటాయి. ఎస్. సో ఐస్ క్యూబ్స్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లోనే సరిపడా షుగర్, పంచదార. సో అంటే మనకు ఆ కర్బూజా ముక్కలు ఎంత స్వీట్ గా ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి, పంచదార యాడ్ చేసుకోవాలి. అలాగే స్ట్రాబెర్రీ క్రష్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే మనం డైరెక్ట్ స్ట్రాబెర్రీ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ స్ట్రాబెర్రీ క్రష్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ మనం ఫ్రెష్ గా వాడుకుంటేనే బెస్ట్. మనకి ఎమర్జెన్సీగా అంటే మనకు స్ట్రాబెర్రీస్ దొరకని సీజన్ లో వాడుకోవడానికి అది బాగుంటుంది. ఓకే. బట్ అవి దొరికేటప్పుడు మనం డైరెక్ట్ గానే వాడుకోవడం బెటర్ అండి. సరిపోతుందా రాజు గారు? ఇంకొంచెం. సో ఇంకొంచెం చేసుకోవాలా, గ్రైండ్ చేసుకోవాలా? అవునండి. ఓకే, మరి చేసేస్తూ ఉండండి. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చలికాలంలో పెదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు టీ బ్యాగ్ని వేడి నీళ్ళలో ముంచి తీసి పెదాల పైన అద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పగుళ్ళు తగ్గి పెదాలు అందంగా మృదువుగా మారుతాయి. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో గ్లాసెస్ ఇస్తారా? సో ఇక్కడ కూడా కొన్ని స్ట్రాబెర్రీ పీసెస్. సో మరి మనకి సమ్మర్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఇంక ఇలాంటివన్నీ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. మిల్క్ షేక్స్, జ్యూసెస్ ఇలాంటి కొంచెం చల్లగా తీసుకుంటుంటే మనకి ఎన్ని తీసుకున్నా సరిపోదు కాబట్టి సో మంచి మిల్క్ షేక్ ఇవాళ చూపించారు రాజు గారు. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కావాలంటే వాటర్ మెలాన్ తీసుకోవచ్చా మస్క్ మెలాన్ ప్లేస్ లో? తీసుకోవచ్చా? ఓకే. సో పై నుండి సన్నగా తరిగిన పిస్తా. ఓకే. స్ట్రాబెర్రీ పీసెస్తో గార్నిష్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ రాజు గారు, చూడ్డానికే అసలు చాలా బాగుంది. సో చిన్న పెద్ద అనేం లేదు, ఎవరైనా ఇష్టంగా తాగేస్తారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే ఉండదు ఇందులో. దానికి తేడా ఉండదు, తాగే వాళ్ళకి కూడా తేడా ఉండదు. అవును. సో బాగుంది రాజు గారు. మొత్తానికి ఒక కార్వింగ్ కూడా చేసేస్తే ఆ తర్వాత టేస్ట్ చూసేద్దాం. ఓకేనండి.
సో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. సో 3 to 4 ఇంచెస్ లెంత్ వైజ్గా తీసేసుకొని, ఓకే, సో కొంచెం ఇలాంటి పీలర్ ఉంటే డైరెక్ట్గా ఇలా పీల్ చేసేసుకోవాలి. చేసండి, ఇలా స్లైసెస్లా రావాలి. సో ఫర్ సపోజ్ ఇలాంటి పీలర్ లేదు అనుకుంటే నైఫ్ తో చేసుకోవాలి. నైఫ్తో డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. కానీ ఇది ఈజీగా ఉంది రాజు గారు. నైఫ్ పల్చగా వస్తాయి. పల్చగా వస్తాయి అండ్ పీలింగే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. సో థిక్నెస్ అనేది మనకు ఈవెన్గా వస్తుందండి. సో దీని ద్వారా చేసుకుంటే. సో ఇక్కడ మీరు రాడిష్ తీసుకున్నారా? అవునండి. సో ఇది మనకు క్యారెట్తో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత ఒకదానిపైన ఒకటి తిరిగి మళ్ళీ ఇలా అరేంజ్ చేసేసుకుని, ఓ, సో వీటిని మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా స్లిట్స్ ఇస్తున్నాను. రెండు వైపులా. సో మధ్యలో గ్యాప్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మళ్ళీ డిఫరెంట్ చేసుకొని మళ్ళీ టూత్ పిక్తో వీటన్నిటి మనం జాయింట్ చేసుకుంటాం. ఓకే. సో టూత్ పిక్ తీసుకొని, సో దీంట్లోంచి ఒక చిన్న స్లైస్ తీసుకుంటున్నాను బేస్ కోసం. ఓకే. సో ఒక్కొక్కటిగా మనం ఇలా టూత్ పిక్తో గుచ్చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి కొంచెం క్రాస్గా వస్తుంది. జనరల్ గా మనం ఫ్లవర్ కి పెటల్స్ అరేంజ్ చేసుకున్నట్టు చేసుకోవాలి. సేమ్ అలాగే. గ్యాప్స్ ఫిల్ చేస్తూ అన్ని స్లైసెస్ పెట్టేసుకోవాలి. సో చాలా డెలికేట్ గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. కొంచెం జాగ్రత్త పెట్టేసుకొని, సో తర్వాత దీన్ని మనం వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకుంటే కొంచెం స్టిఫ్ గా అవుతుంది. స్టిఫ్ గా అయ్యి అప్పుడు ఈ పెటల్స్ అన్ని ఇలా కిందికి వాలిపోయాయి కదా, సో పైకి వచ్చేస్తాయి. సో ఇక్కడ మధ్యలో టూత్ పిక్ కవర్ చేయడానికి క్యారెట్ తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ పైన మనకి కొంచెం రౌండ్ గానే ఉంటుంది కదా. అవును. ఆ రౌండ్ పీస్ తీసుకుని అక్కడ టూత్ పిక్ కవర్ చేసేసాలి. ఓకే. వావ్. వాటర్లో వేసేసుకుంటే వాటర్లో వేసేస్తే మనకు స్టిఫ్ గా అవుతుంది. నేను ముందుగానే ఒకటి చేసి పెట్టాను, చూపిస్తాను. సో ఇలా వస్తుంది. వావ్, ఎక్సలెంట్. వాటర్లో వేస్తే చాలా బాగుంది రాజు గారు ఇది. ఎస్ అండి, లుక్ అనేది బాగా వస్తుంది. అప్పుడు కొంచెం అన్ని అలా పైకి వచ్చేస్తాయి, స్టిఫ్ అయిపోయి. ఓకే, వెరీ బ్యూటిఫుల్. ప్లేట్ ఇస్తారా? ఓకే. ఓకే, కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో పాలు, కర్బూజా ముక్కలు, పంచదార, స్ట్రాబెరీ క్రష్ వేసి మిక్సీ పట్టి షేక్ సిద్ధం చేసుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో స్ట్రాబెరీ ముక్కలు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న మిల్క్ షేక్ వేసి తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్ రెడీ. కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సో అంటే స్ట్రాబెరీ బేస్ లో ఉన్న ఏదైనా మనకు కొంచెం ఆ లైట్ ఆ పింకిష్ కలర్ లో ఉంటుంది కదా, చూడడానికి చాలా చాలా టెంప్టింగ్ గా ఉంటుంది. బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. సో ఎస్పెషల్లీ ఈ స్ట్రాబెరీ అండ్ కర్బూజా ఫ్లేవర్ రెండు కూడా అంటే రెండు డిఫరెంట్ గా తెలుస్తున్నాయి బాగా. సో అందుకని అది టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రాబెరీ మనకి యాక్చువల్లీ డామినేటింగ్ ఉంటుంది కొంచెం, అండ్ అలాగే కర్బూజా కూడా డామినేటింగ్. సో ఆ రెండు ఫ్లేవర్స్ కలిసి ఇక్కడ ఇంకా చాలా బాగుంది.
సో ఇంకా ఐస్ క్రీమ్ కానీ మీరు అన్నట్టు క్యూబ్స్, ఐస్ క్యూబ్స్ లాంటివి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు, అంటే ఇంకొంచెం కొద్దిమందికి చిల్ గా తాగడం ఇష్టం. సో అలాంటి వాళ్ళు కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోండి, లేకపోతే మనం మిల్క్ షేక్ మనం బ్లెండ్ చేస్తాం కదా, సో అప్పుడే మనం ఆ జార్ లో కూడా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం చేసేసుకున్నా మంచి చిల్ గా ఇంకా ఉంటుంది, చల్లగా ఉంటుంది. సో మనం అనుకున్నట్టు సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి ఇలాంటివి డెఫినెట్లీ ట్రై చేసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం లేఫీ కొంచెం ఫ్లేవర్ ఇవ్వాలనుకుంటే పుదీనా వేసుకుంటాం కదా మామూలుగా మనం, సో అది వేసినా చాలా బాగుంటుంది. Mint flavor లైట్ గా వేసి వేయనట్టుగా కొంచెం ఒక 2 ఆకులు వేస్తే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అదైనా లేకపోతే బేసిల్ అయినా ఓహో చాలా బాగుంటుంది. వెరీ నైస్. సో అవి కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం వెరైటీగా ట్రై చేసుకోవచ్చు అనమాట. ఎస్. ఓకే, చూసారు కదా, మిల్క్ షేక్ చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. శనగపిండి, తేనె, పచ్చిపాలల్లో కలిపి పేస్ట్లా చేసి బాడీ మసాజ్ చేసుకుని ఆ తర్వాత స్నానం చేసినట్లయితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే, సో మరి ఊరించే వంటలు ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్, నీ పేరు? ప్రవీణ. ఎక్కడి నుంచి వచ్చావు? సైదాబాద్ కాలనీ. ఓకే, హలో. హాయ్, నీ పేరు? లహరి. మీరు ఎక్కడి నుంచి? బంజారా హిల్స్. ఓకే, సో మరి మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదండి, లేదా? ఇక్కడే పరిచయం. సో ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట ఇక్కడే. కానీ మీ ఇద్దరు ఇవాళ భలే ఉన్నారు, మంచిగా బాగా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ. పైగా మీ ఇద్దరికి కూడా బ్యూటిఫుల్ స్మైల్స్ ఉన్నాయి, బాగా నవ్వుతున్నారు. చక్కగా అలాగే నవ్వుతూ యాక్టివ్ గా వంట చేసేయండి. ఓకేనా? ఓకే, మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం. ఓకే. ఉల్లిపాయలు. వావ్, సో ఉల్లిపాయలు లేనిది వంట అసలు అవ్వదుగా మనకి. ఎక్సలెంట్ గా అన్నిట్లో ఉల్లిపాయలు వేసుకుంటూ ఉంటాం. హెల్త్ కి బాగా మంచిది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు, అంత మంచిది. అవునా, మీకు తెలియదు సామెత? నాకే 4 వచ్చి అక్కడక్కడ వాడుతుంటా, మీకు అది కూడా తెలియదు. ఓకే, మరి సో ఉల్లిపాయతో ఇవాళ వంటలు చేయాలి. రెడీయా? ప్రవీణ, చేసేస్తావా? సో ఉల్లిపాయలతో ఈ రోజు ఏం చేయబోతున్నావు ప్రవీణ? ఉల్లి కారం కూర. ఓకే, ఉల్లికారం విన్నా, ఉల్లికారం కూర ఇప్పుడే వింటున్నా. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఉల్లి కారం కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లి కారం కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 4, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 6, చింతపండు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం ప్రవీణ. ఆయిల్ వేసేసుకోవాలి. వేయించడానికి సరిపడ. ఏం వేయించుకోవాలి? ఉల్లి కారంలో వేసే అన్ని, అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ వేసేసుకోవాలి. ఉల్లి కారంలో వేయాల్సినవన్నీ ఇక్కడ వేయించుకోవాలి. ఓకే, వేయించేసుకో. సో ముందు జీలకర్ర, ధనియాలు, వెల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, నువ్వులు, కాసేపు వేగనివ్వాలి వాటిని. ఓకే, సో ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసేస్తావా? ఓకే, వేసి. సో ముందు కారం మాత్రమే రెడీ చేసుకుంటాం అనుకుంటే మొత్తం ఉల్లిపాయలు కూడా వేసేసావు? ఉల్లిపాయలతో మొత్తం కారం రెడీ చేశాక మళ్ళీ దాన్ని కర్రీలాగా పోని పెట్టాలి, చేసుకుంటాం అనమాట. ఓకే, ఎవరు నేర్పించారు ఈ వంట? నానమ్మ. వెరీ నైస్. వంటలు చేస్తూ ఉంటావు ప్రవీణ? చేస్తూ ఉంటాను. నువ్వు వంటలు చేస్తూ ఉంటావా? బాగా. అవును. ఓకే, ఏం చేస్తూ ఉంటావు ప్రవీణ నువ్వు? స్టడీ చేస్తున్నాను. ఏం చదువుతున్నావు? పీజీ కంప్లీట్ అయింది. పీజీ. ఓకే, సో జాబ్ సర్చింగ్ అయిపోయింది. సో ఎంత వేగాలి ఇది? ఈ మాత్రం వేగితే సరిపోతుందా, ఇంకా వేగాలి? ఇంకా కొద్దిగా వేగాలి, ఇంకా కొంచెం వేగాలి. ఓకే, వేగిన తర్వాత కొంచెం చల్లారాలి కదా, మిక్సీ చేసుకుని. కొద్దిగా చల్లారి.
ఎన్నిసార్లు చేసావు ఈ వంట ఇంట్లో? 2-3 టైమ్స్ చేశాను. 2-3 సార్లు చేసావు, అందుకే మంచి కాన్ఫిడెన్స్ అన్నమాట. సరిపోతుందా? సో స్టవ్ ఆపేద్దామా? ఇప్పుడు ఇది చల్లారాలి కదా? ఓకే, సో కొంచెం చల్లారాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఓకే ఓకే. సో మరి ప్రవీణ సరిపోయిందా? చల్లారిపోయింది కదా, చేసేసుకుంటావు మిక్సీ? సరిపోతుందా? ఎంత కావాలి అంత చేసుకొచ్చావు. కొంచెం కలుపుకుంటావా? ఒక స్పూన్ ఉంది, కలుపుకో. సరిపోతుంది. చాలా అలా పచ్చగా ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? దీన్ని పోని పెట్టేసాను కర్రీ లాగా. ఓకే. సో అదర్ దాన్ కుకింగ్ అండ్ స్టడీయింగ్ అవన్నీ కాకుండా ఏం చేస్తూ ఉంటావు ఫ్రీ టైమ్స్ లో? నార్మల్గా టీవీ చూస్తుంటాను. టీవీ చూస్తుంటావు. ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటావు? వంటలు, ఇంకా స్టార్ మహిళ. ఓ, వంటలు అంటే బాగా ఇష్టమా నీకు? చాలా ఇష్టం. వెరీ నైస్. ఆవాలు కొద్దిగా ఆవాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. అందులో కూడా ఉల్లికారంలో కూడా బాగా ఎండుమిర్చి వేసావు, ఇందులో కూడా మళ్ళీ వేసావు. కారం అయిపోతుందో చూసుకో. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఉల్లికారంలో కూడా ఉప్పు వేసుకున్నామా? లేదు, ఉప్పు వేసుకోలేదు. సో మొత్తం ఇక్కడే డైరెక్ట్. నెక్స్ట్ కొద్దిగా మిర్చి. అమ్మో, ఈ మిర్చీలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. వెల్లుల్లి. అందులోనే కొద్దిగా చింతపండు. ఇందులోనే నానబెట్టిన చింతపండు. ఓహో, అలా చింతపండు వేసేయాలా? గుజ్జు వేసుకుంటే చాలా? చింతపండు గుజ్జు రెండు వేసేసుకోవచ్చు. రెండు వేసేసుకోవాలి. ఇది వేసేసుకున్నాక మళ్ళీ అదే ఉల్లిపాయలు మళ్ళీ ఇందులో. కానీ ఇలా చింతపండు వేసేస్తే తినేటప్పుడు ఇబ్బందిగా ఉండదా? ఏం పర్లేదు. ఓకే. నెక్స్ట్ కారం, ఉల్లికారం ఇప్పుడు రెడీ చేసేసుకుంది వేసేస్తాను. ఇందాక రెడీ చేసుకున్న ఉల్లికారం. ప్రవీణ, బాగా కారం తింటావా? నార్మల్గా కారం ఎక్కువ తింటాను. ఇది కూడా ఉల్లికారం కర్రీ కదా, కొద్దిగా కారం ఉండాలి. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకున్నావా? లేదు. వద్దా? ఇప్పుడు కొద్దిగా మళ్ళీ చింతపండు గుజ్జా. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. వెరీ నైస్. తవా పెద్దామా? రెడీయా? రెడీ. ఓకే.
ఉల్లి కారం కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఉల్లి కారం కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. దీంతో ఉల్లి కారం రెడీ అవుతుంది. మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి కారం వేసి వేగనివ్వాలి. అంతే, ఉల్లి కారం కూడా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జుట్టు డ్రైగా నిర్జీవంగా మారినట్లయితే నీళ్లు ఇంకా వెనిగర్ ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని జుట్టుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. సో ప్రవీణ వంట అయిపోయింది కదా, నెక్స్ట్ లహరి రెడీయా? ఏం చేయబోతున్నావు లహరి? ఉల్లిపాయ మసాలా కర్రీ. ఉల్లిపాయ మసాలా కర్రీ. బాగుంది, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఉల్లిపాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 3, పచ్చి కొబ్బరి కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, యాలకుల లవంగాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా లహరి? కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం అక్కడ స్పూన్ తీసుకొని కలుపుకోండి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఓకే, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇక్కడ ఉల్లిపాయలు అంటే నువ్వు మెయిన్ ఇదే తీసుకుంటున్నావా, ఇంకా పేస్ట్ లాగా ఏం తీసుకోవచ్చు? పేస్ట్ తీసుకొచ్చా. ఏం పేస్ట్? గసాలు, కొబ్బరి. సో గసాలు, పచ్చి కొబ్బరి 2 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పసుపు. కొంచెం పసుపు వేసుకోవాలి. లహరి, నువ్వేం చేస్తుంటావు? నేను స్టడీ చేస్తున్నాను. చదువుకుంటున్నావు? ఏం చదువుతున్నావు? సిఏ చేస్తున్నాను. సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. అమ్మో, బాగా కష్టం కదా? కష్టమే. ఓకే, బాగా చదవాలి, చదువుతూనే ఉండాలి. అదేం లేదు, జస్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే ఈజీయా. మరి మా చెల్లి కష్టం అని ఎందుకు చెప్పింది? అది కూడా సిఏ చేస్తుంది, చాలా కష్టం. అసలు నీకు తెలియదు కూడా తెలియదు, ఇమాజినేషన్ కి కూడా. అంటే అందులో ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో పాస్ అవ్వాలి, మళ్ళీ అగ్రిగేట్ మార్క్స్ ఉంటాయి, అందులో అవి రావాలన్నట్టు. మామూలు వేరే ఎగ్జామ్స్ లో అలా ఉండదు కదా. ఒక సబ్జెక్ట్, ఒక 2-3 సబ్జెక్ట్స్ వస్తే అందులో కవర్ అయిపోతాయి కదా. ఇందులో అలా కాదన్నట్టు, ఈచ్ సబ్జెక్ట్ లో పాస్ మార్క్స్ రావాలి, అగ్రిగేట్ రావాలి. సో అందుకని కొంచెం టఫ్ గా ఫీల్ అవుతారు. తర్వాత హ్యాపీగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అలా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా. చిన్నగా పెట్టండి. చిన్నగానే ఉందండి. ఓకే, సో మరి ఇంకో ఖాళీ సమయంలో ఏం చేస్తుంటావు? చెస్ బాగా ఇష్టం, చెస్ ఆడతాను. చెస్, ఓహోహో. ఈ మధ్య ఆ పదం కూడా సరిగ్గా వినిపించట్లేదు ఎక్కడా కూడా, ఎవరు సరిగ్గా ఆడట్లేదు. చాలా మంచి గేమ్ కదా. కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. అవును, తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, గసాలు, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో ఉప్పు ఏమన్నా యాడ్ చేశారా? వేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు. కాదు, నేను అడిగేది పేస్ట్ లో. లేదు, లేదు కదా.
అభిరుచి వాచ్ చేస్తూ ఉంటావా? చేస్తూ ఉంటావు. వెరైటీ వాచ్ చేస్తాను, అందులో ఏమైనా వెరైటీ రెసిపీ వస్తే ట్రై చేస్తాను. ట్రై కూడా చేస్తా. ఎవరు ఎంకరేజ్ చేస్తారు బాగా మీ ఇంట్లో? మా ఇంట్లో మమ్మీ, మమ్మీ డాడీ అందరూ. అమ్మమ్మ. ఓకే, నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి, Water ఇది కొంచెం మరగాలంటే. ఆల్రెడీ మరిగిపోతుంది. కొన్ని ఓకే ఓకే. ప్రవీణ, నీకు వచ్చాయి వంట? నాకు రాదు. ఇప్పుడు ఒకసారి చూస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళి ట్రై చేసేయి. పొడి రెడీ చేసుకున్నాం కదా. ఏం పొడి? ఇలాచి, లవంగం. ఓహో, ఇలాచి లవంగం రెండు పౌడర్ చేసావా? కొంచెం వేస్తున్నావు, వెరీ లిటిల్. ఇంకేమన్నా వేయాలా? ఉప్పు కారం వేసుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలనుకుంటా. అది కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఉప్పు కారం. ఇందాక ఆల్రెడీ పోపులో ఉప్పు వేసావుగా? వేయలేదు. సాల్ట్ వేసావు కదా? సాల్ట్ వేయలేదు. అవునవును, వేసుకో. ఇప్పుడు వేయాలి. నేను ఇంకా ప్రవీణ వంట దగ్గర ఆగిపోయా. లేదు, వచ్చేయండి నా వంటలోకి. వచ్చేసా పూర్తిగా వచ్చేసా. ఇప్పుడు కారం. బాగుంది. యాక్చువల్లీ మనకి ఇంట్లో దొరికే రెసిపీస్, ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఏదైనా సడన్ గా కర్రీ కావాలంటే వెంటనే చేసేసుకోవచ్చు. ఉల్లిగడ్డ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కదా. సేమ్ పించ్. ఉల్లిపాయ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కరెక్టే, టకటక చేసేసుకోవచ్చు. అయిపోయిందా? కారం ఇప్పుడే వేసాం కదా, కొంచెం పట్టాలి. ఇంకేమన్నా వేయాలా? లేదు, అయిపోయింది కదా. ఓకే, సర్వ్ చేసుకుందామా? బౌల్లో ఇది పట్టుకో. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అమ్మో చాలు, కొంచెం కప్పేశారు, మొత్తం బెడ్షీట్ కప్పేశారు దాని మీద. కొత్తిమీర బెడ్షీట్. లహరి, బాగా ఎక్కువైపోయింది. టేస్ట్ చూసేటప్పుడు మళ్ళీ కొత్తిమీర వచ్చింది అనుకో, నీ వంట మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఉల్లికాయ ఫ్లవర్ చేస్తావా? కార్వింగ్స్ కూడా చేస్తావా? అప్పుడప్పుడు ట్రై చేస్తాను, చిన్నవి. ఓకే, బాగుంది. మసాలా కర్రీ, సో కాబట్టి ఉల్లిపాయ కార్వింగ్. ఓకే, ఉల్లిపాయ మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఉల్లిపాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చి కొబ్బరి, గసగసాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. లవంగాలు, యాలకులు కలిపి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి, గసగసాల పేస్ట్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి లవంగాలు, యాలకుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ మసాలా కర్రీ రెడీ. ఓకే, సో మరి ఉల్లిపాయలతో 2 రకాల రెసిపీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. రాజు గారు, టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పండి. ఓకే, సో ముందు ఉల్లి కారం కూర చూద్దాం. ఓకే. బాగుంది. నెక్స్ట్ ఉల్లి మసాలా కర్రీ. ఓకే, 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి ఉల్లిపాయతో. రాజుగారు, మీకేది నచ్చింది? 2 బాగానే ఉన్నాయి. అంటే జనరల్ గా ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఉల్లిపాయ కొంచెం అలా వాడతాం. సో ఇక్కడ మెయిన్ బేస్ గా ఉల్లిపాయనే తీసుకొని చేశారు కదా, సో చాలా బాగుంది. సో ఇద్దరు కూడా కొంచెం
పెద్ద చేయితోనే కొంచెం ఉప్పు కూడా ఎక్కువనే ఎక్కువ వేసారు. అవును, 2 డిష్ల్లో కూడా కొంచెం ఉప్పు ఎక్కువనే పడింది. అంటే పాపం ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ కదా అందుకని చెప్పట్లేదు, జస్ట్ దాంట్లో ఉన్న పాలు చెప్తున్నాను. కొంచెం ఇద్దరు కూడా కొద్దిగా ఎక్కువనే వేసారు. బట్ డిష్ల పరంగా బాగున్నాయి. అదొకటి కొంచెం మీడియంగా మనం వేసుకొని చేసుకుంటే 2 మంచి టేస్టీ డిషెస్. సో రెండిట్లో కొంచెం బెటర్గా ఉల్లికారం. ఓకే, కంగ్రాచులేషన్స్ ప్రవీణ. సో మీ నాన్నమ్మ గారు నీకు వంట నేర్పారు కదా, సో ఆవిడ ఇవాళ ఫుల్ హ్యాపీ అయిపోతారు ఎందుకంటే ఆవిడ వంట గెలిచేసింది. కంగ్రాచులేషన్స్ మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ శారీ. సో లహరి, నీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్. ఉల్లిపాయతో ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి వెరైటీస్ ని చేసి చూపించారు కదా, మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి టేస్టీ రెసిపీస్ ని మాకు చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పన్నీర్ ఫ్రిడ్జ్ లో ఎక్కువసేపు ఉంచడం వల్ల గట్టిగా మారిపోయినట్లయితే దాన్ని బయటికి తీసి ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచి తీస్తే అది మళ్ళీ తిరిగి నార్మల్ గా అయిపోతుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. జనరల్ గానే ఆకుకూరలు ఎక్కువ తీసుకోమంటూ ఉంటారు, కానీ సమ్మర్ లో మరింత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. పాలకూర, సోయా, రెడ్ క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, తర్వాత రైస్, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. మరి ఫ్రైడ్ రైస్ సంగతి ఏంటి మేడం, బాస్మతి రైస్ లో చేసుకుంటే బాగుంటుంది కదా, మీరేమో బ్రౌన్ రైస్ అంటున్నారు అని మీరు అడగచ్చు. దానికే మనకు మార్కెట్లో మన రిక్వైర్మెంట్కి తగినట్టుగా ఎప్పుడూ కూడా సప్లై ఉంటుందండి. కన్జ్యూమర్ బట్టే సప్లై ఉంటుంది. సో మనం బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయిపోయాం కదా, అందుకే మనకు బాస్మతి రైస్ కూడా బ్రౌన్ రైస్లో దొరుకుతుంది. సో ఆ టైప్ ఆఫ్ బాస్మతి రైస్ అంటే బ్రౌన్ బాస్మతి రైస్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు. పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. నెక్స్ట్ కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్. ఈ సీజన్లో మనకు దొరికే పళ్ళు మనం అస్సలు మిస్ చేయకూడదు. మస్క్ మెలన్ అలాంటి ఒక వెరైటీ కరెక్ట్గా ప్రకృతి కూడా మనకు కరెక్ట్గా దానికి మ్యాచ్ చేసి పండిస్తుంది అనమాట. సో ఈ మస్క్ మెలన్తో పాటు స్ట్రాబెరీ క్రష్ అండ్ మిల్క్, పాలు కూడా చక్కటివండి. కాకపోతే పంచదార కాకుండా బెల్లం కానీ తేనె కానీ ట్రై చేసుకొని ఇదే మిల్క్ షేక్ ట్రై చేసుకోవచ్చు. జనరలీ నేను జ్యూసెస్కి మిల్క్ షేక్స్కి అగేన్స్ట్, పళ్ళులాగా తీసుకోవాలని చెప్తూ ఉంటా. కానీ అగైన్ మనం క్లైమేట్కి తగిన విధంగా మారిపోతూ ఉండాలి. ఇప్పుడు ఎక్కడో ట్రావెల్ చేస్తున్నాము సమ్మర్లో, మనం ఏదైనా పట్టుకెళ్ళాలి మనతో పాటు తాగాలి. అలాంటప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళామనుకోండి, ఇంట్లో తయారు చేసిన విధంగానూ ఉంటాయి, అట్ ద సేమ్ టైం బాడీకి చల్లదనాన్ని కూడా అందిస్తాయి. సో కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్ పెద్ద టిక్ మార్క్ అండి, చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇంకా ఊరించే వంటలో చూసిన ఉల్లిపాయ మసాలా కర్రీ అండ్ ఉల్లికారం కూర. ఉల్లిపాయ మసాలా కర్రీలో మసాలా అనే వర్డ్ వాడినప్పుడు కూడా మనం గసగసాలు కొబ్బరే వాడాం కాబట్టి పర్వాలేదు. ఇక లవంగాలు అలాంటివన్నీ మనం లిమిట్ చేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు, కొబ్బరి, గసగసాల పేస్ట్ బాగుంది. ఉల్లికారం కూరలో ఉల్లి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, నువ్వులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా చాలా మంచిది. సో సమ్మర్లో రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సింది, తగ్గించుకోవాల్సింది ఏంటంటే మనకు ఎక్కువగా డైజెషన్కి వాటర్ ఉపయోగపడకుండా చూసుకోవాలి. అంటే మనం వాడే పదార్థాలలోనే నీరు ఉండే విధంగా చూసుకొని చేసుకుంటే వీ డోంట్ నీడ్ ఎక్స్ట్రా వాటర్. ఇప్పుడు ఉల్లిపాయల్లో కూడా సాధారణంగానే నీరు ఉంటుంది, సో అది మనకు అరుగుదలకి బాగా యూజ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి, ఎలా తినాలి, హెల్దీగా ఉండాలి. అది కూడా ఈ 40 degrees 45 degreesని మనం రేపు ఎలా తట్టుకోవాలి అనడానికి ఈ రెసిపీస్ అన్నీ కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా నిజంగా మళ్ళీ నాకు బాగా నచ్చేసాయి. అదేంటంటే పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. బట్ బెస్ట్ థింగ్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కర్బూజా స్ట్రాబెరీ మిల్క్ షేక్. నో షుగర్ కాకుండా ఇంకేదైనా వాడుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఇచ్చాము, అదే చూసి ట్రై చేసుకోండి. అండ్ ఉల్లిపాయతో చేసిన ఉల్లిపాయ మసాలా కర్రీ అండ్ ఉల్లి కారం కూర, ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు పాలక్ సోయా ఫ్రైడ్ రైస్ అండ్ అలాగే మిల్క్ షేక్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకేనండి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఆ వంటల్ని ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బాయ్.